ఈరోజు జొన్న అటుకుల మిక్సర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. జొన్న అటుకులు నేను ఒక 3 కప్స్ తీసుకున్నాను. మిక్సర్కి కొంచెం ఎండు కొబ్బరి, వేయించిన శనగపప్పు, వేరుశనగపప్పు, జీడిపప్పు, బాదం, కొన్ని నువ్వులు, పూల్ మక్న, కరివేపాకు. ఫస్ట్ జొన్న అటుకుల్ని వేయించుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని వితౌట్ ఆయిల్ వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. 2 to 3 మినిట్స్ కొంచెం ఫ్రై చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే క్రిస్పీగా తగిలేటట్లు వేయించుకోవాలి. ఇవి ఒక ప్లేట్లో తీసుకుందాం. నెక్స్ట్ పూల్ మక్కన ఫ్రై చేద్దాం. ఇవి కూడా సిమ్లో ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కూడా వేసేసి కొంచెం అరోమా వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఎండు కొబ్బరి ఫ్రై చేద్దాం. వీటితో పాటు జీడిపప్పు, బాదం, జీడిపప్పు కూడా ఫ్రై చేద్దాం. వేయించిన శనగపప్పుని, పల్లీలు ఆల్రెడీ నేను వేయించి తీసుకున్నాను. లాస్ట్లో కొంచెం ఒక 1 మినిట్ ముందేసేసి ఫ్రై చేసి తీసేద్దాం. పల్లీలు కూడా యాడ్ చేద్దాం. కరివేపాకు, అన్నీ బాగా ఫ్రై అయ్యి ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకున్నాము. నేను ఆల్రెడీ అటుకులు, పూల్ మక్కన, నువ్వులు మిక్స్ చేశాను. ఫ్రై చేసుకుని అన్నీ దీనిలో వేద్దాం. పప్పులు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకొని తగినంత ఉప్పు, ఒక స్పూన్ కారం ఎక్కువ తినేవాళ్ళు 1.5 స్పూన్ వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం చల్లారినాక ఎయిర్ కంటైనర్లో పెట్టుకొని 10 to 15 డేస్ ఉంటుంది. ఇది పిల్లలకి పెద్దలకి చాలా హెల్దీ. కావాలంటే కొంచెం మనం షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మిక్సర్ అనేది రెడీ అయిపోయింది. జొన్న అటుకుల మిక్సర్ రెడీ అయిపోయింది.